పులివెందుల ఉప ఎన్నికల్లో వైసీపీ నాయకులపై దాడిపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై, మండల నాయకుడు రాముపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారన్నారు. దాడి జరిగిన 1/2 కిలోమీటర్ దూరంలో పోలీసులు ఉన్నారని, ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగిందన్నారు. రామును చంపే ప్రయత్నం జరుగుతున్నప్పుడు పోలీసులు వెళ్లి ఆసుపత్రిలో చేర్పించారని, తామే చేర్చామని చెప్పడానికే ఇలా చేశారన్నారు మాజీ మంత్రి. పులివెందుల జెడ్పీటీసీ ఓడితే ఎంత, గెలిస్తే ఎంత అని మండిపడ్డారు. ఎన్నికలు సజావుగా జరిపించాలని చూసుకుందామని సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేయకుండా అడ్డుకోవటం, నామినేషన్ అడ్డుకున్న దాన్ని కూడా అధిగమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ దాఖలు చేయటం, దాఖలు చేసినటువంటి మరుసటి రోజు నుంచి కూడా చుట్టుపక్కల జిల్లాల నుంచి లేదా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రౌడీల్ని, ముఠా నాయకుల్ని పోగేసుకు తీసుకొచ్చి వాళ్ళ కడపలో కేవలం పులివెందుల జెడ్పీటీసీ 10,000 మంది ఓటేసేటువంటి 5 మేజర్ పంచాయతీలు ఉన్నటువంటి పులివెందుల రూరల్ మండలంలో 10,000 మంది ఓటు చేసేటువంటి మరొక 13 మాసాలు ఉన్నటువంటి పదవీ కాలం ఉన్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికని ఏర్పాటు చేసి ఏ రకంగా తంతు కొనసాగిస్తానో చూస్తున్నాం. ఇవాళ మనం సినిమాల్లో చూసుంటాం, చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఈ అకృత్యాలన్నీ కూడా ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆచరిస్తున్నటువంటి ఈ అకృత్యాలన్నీ సినిమాల్లో మాత్రమే మనం చూసుంటాం.